సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్న కపిలేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న కపిల తీర్థం జలపాతం దగ్గర అయితే ఉన్నాం. మనం ఒకసారి చూడొచ్చు. సో దాదాపు 100 అడుగుల ఎత్తు నుండి కూడా ఈ యొక్క జలపాతం అనేది ఇక్కడ పడుతూ ఉండడం మనం చూడొచ్చు. అంటే దాదాపుగా తిరుపతిలో ఉన్న 108 పుణ్యక్షేత్రాలలో ఈ యొక్క కపిల తీర్థం పుణ్యక్షేత్రం కూడా చాలా గొప్పగా చూస్తారు. ఎందుకంటే చాలా బాగా ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేవి పడుతూ ఉంటాయి. దాదాపుగా శేషాచలం అడవుల్లో ఉన్న ఔషధ మొక్కలను అన్నింటినీ కూడా తాకుతూ ఈ వాటర్ అనేది పరవళ్ళు తక్కుతున్నట్లు మనకు కనిపిస్తుంది. చాలా అందంగా అయితే ఆహ్లాదకరంగా ఈ యొక్క వాటర్ ఫాల్ అనేది పడుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపుగా ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా చాలా వరకు ఉష్ణోగ్రత అనేది దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైన కారణంగా అప్పట్లో ఈ జలపాతం యొక్క ఎక్కడ కూడా మనకి జలపాతం యొక్క ఏమీ కనిపించలేదు, ఆ ధార కూడా కనిపించలేదు. అయితే ప్రస్తుతం చూడొచ్చు, వర్షాకాలం వచ్చింది కనుక ఈ మధ్య కాలంలో వర్షాలు కూడా నమోదవుతున్న కారణంగానే ఈ యొక్క జలపాతం అనేది ఈ విధంగా పరవళ్ళు తక్కుతున్నట్లు కూడా కనిపిస్తుంది. దాదాపుగా తిరుమలకి చాలామంది భక్తులు అంటే దేశ నలుమూలల నుండి కూడా భక్తులు వస్తూ ఆ శ్రీవారిని దర్శించుకున్న క్రమంలోనే ఇక్కడ తిరుపతి దగ్గరలో ఉన్న విశిష్ట శైవ క్షేత్రమైన ఈ యొక్క పుణ్యక్షేత్రంకి కూడా దాదాపుగా భక్తులందరూ కూడా తిరుపతికి వెళ్ళొచ్చిన భక్తులు కూడా వచ్చి ఇక్కడ దేవుడిని కపిలేశ్వర స్వామిని శివాలయం ఉంది కనుక శివుడిని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ కపిల తీర్థ జలపాతాన్ని ఆస్వాదిస్తూ కూడా ఉంటారు. ఎందుకంటే ప్రశాంతంగా ఈ యొక్క ప్రకృతి యొక్క అందాన్ని పరవశించేలాగా కనిపిస్తుంది కాబట్టి వారు ఇక్కడ ఉండి కాసేపు ఆ యొక్క ప్రకృతి అందాన్ని చూస్తూ ఇక్కడ దర్శనం అయిపోయినాక, దేవుడి దర్శనం అయిపోయినాక ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళు ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైనా మనం పుణ్యక్షేత్రాల్లో చూసినట్లయితే ఏమైనా ఒక పుణ్యక్షేత్రంలో ఈ విధంగా నీటిలో కనుక పుణ్యక్షేత్రం నీటిలో మునిగినట్లయితే కూడా అక్కడ చాలా వరకు మనం చేసుకున్న పాపాలు లేకపోతే ఏమైనా మనకు దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయని కూడా నమ్ముతూ ఉంటారు. సో ఆ కారణంగానే దేవాలయాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలలో ఉన్న యొక్క స్నానం చేసే ఆ దగ్గర అంటే ఏదైతే స్వామివారి చెరువు అంటారు కదా, అలాంటి దగ్గరలో మునుగుతా వారి యొక్క పాపాలు పోతాయని చెప్పి నమ్ముతూ ఉంటారు ఈ యొక్క భక్తులు. అదే కారణంగా అదేవిధంగా ఇక్కడ కూడా మనకి జలపాతం జాలువిరుతూ ఆ యొక్క వాటర్ అనేది కూడా కపిల్ తీర్థ ఈ యొక్క చెరువులు అంటే ఏదైతే దేవుడి యొక్క చెరువు అని అంటారు కదా, ఆ చెరువులో అయితే ఈ వాటర్ పడుతూ ఉంటుంది. సో అక్కడ చాలామంది భక్తులు కూడా స్నానాలు చేస్తూ ఆనందం చెందుతూ అంటే నమ్ముతారు వారి యొక్క పాపాలు కూడా మునిగినట్లయితే దోషాలు పోతాయి, పాపాలు పోతాయి, పుణ్యం వస్తుందని కూడా నమ్ముతారు. ఆ కారణంగానే చాలామంది భక్తులు, చిన్నపిల్లలు, అదేవిధంగా మహిళలు కూడా ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క వాటర్లో మునుగుతూ కనిపిస్తుంది. అదేవిధంగా అంత ఎత్తు అంటే దాదాపుగా 100 అడుగుల ఎత్తు నుండి కూడా ఈ యొక్క జలపాతం అనేది కిందకి పడుతూ ఉంది. సో అక్కడ కూడా చాలామంది మనం చూడొచ్చు, చాలామంది కూడా ఆ జలపాతం కింద తడుస్తూ అంటే అక్కడ స్నానం చేస్తూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ప్రతి శ్రావణ మాసంలో మేము వస్తాము, బాగా ఎంజాయ్ చేస్తాము. వాటర్ ఫాల్స్లో బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడుకొని వెళ్తాము, బాగుంటుంది. ఇది ఫస్ట్ మండే కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంటాం. ఓకే, అంటే ఫ్రెండ్స్తో వచ్చారా? ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చాము. ఇంకా ఎక్కువ పడేటప్పుడు వద్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు దొరకలేదు టైము. అక్కడ తొండవనాలో వాటర్ కూడా ఉన్నాయని అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చాం మళ్ళీ మేము. ఈ విధంగా చాలా దేశ నలుమూలల నుండి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఈ యొక్క ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తూ ఇక్కడ వాటర్లో తడుస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కపిలేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న మిగతా దేవాలయాలని అంటే ఎక్కడైతే ప్రధానంగా ఇక్కడ శివుని యొక్క దేవాలయం కనుక శివుని దర్శించుకుంటూ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క దేవాలయాలను కూడా దర్శించి ఆనందం చెందుతూ ఈ యొక్క వాటర్ ఫాల్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.